ఏంటత్తయ్య గారు షాక్ అయ్యారా? మీ సామాన్లు బయటపడేసింది నేనే. తర్వాత మిమ్మల్ని మెడపట్టి బయట గెంటపోయేది కూడా నేనే అని అనుకున్నారు కదండి. అయ్యో పాపం, అంతటి పుణ్యకార్యాన్ని కల్లారా చూడ్డం తప్ప ఏమీ చేయలేని అశక్తురాలండి. మీరు రోడ్డును పడకుండా ఆపలేని అబలనండి. ఈ ఆస్తులు పోయి కొడుకు కోడలతో పస్తులు ఎలా ఉంటారండి? ఏ చెట్టు కింద బతుకుతారో ఏంటో. అయ్యో, మీకింత కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు కదా అత్తయ్య గారండి. ఏంటే వెనకాల ఎండ చూసి రెచ్చిపోతున్నావా? అయినా మా ఇంట్లోంచి మమ్మల్ని బయటికి వెళ్ళడానికి మీరెవరే? నీళ్ళ నువ్వు కట్టించావా, లేక మీ అమ్మ కష్టపడి చెమటోడ్చి ఇటుక ఇటుక పేర్చి కట్టిందా? చెప్పమనరా. ఈ ఇల్లు నాది అని మీ అమ్మ చెప్పమను. ఈ ఇల్లు మీకే వదిలేస్తాను. డబ్బు మీద ఆశతో నా ఆస్తి మీద కన్నేసి నా కాపురంలో కలహాలు తెచ్చి నా కలలన్నీ పగటి కలలు చేసి నా కుటుంబాన్ని ముక్కలు చేసి నా భార్య బిడ్డలి నాకు దూరం చేసిన చిత్తుల మారి నక్కరా మీ అమ్మ.